తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేసేందుకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగనున్నారని అప్డేట్ అందుతోంది. మా కరెస్పాండెంట్ దిలీప్ దీనిపై మరిన్ని వివరాలు ఇస్తారు. దిలీప్ చెప్పండి. సో రైతుల కోసం ప్రత్యక్షంగా బీఆర్ఎస్ అధినేత రంగంలోకి దిగినట్టుగా అప్డేట్ అందుతోంది. ఏంటి ఎజెండా, అప్డేట్స్ ఏంటి? ఈరోజు సాయంత్రం ఒక క్లారిటీ వస్తుందని కూడా తెలుస్తోంది. సరే, రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఒక పోరాటం చేయనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులకు సంపూర్ణమైనటువంటి రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రైతుల కోసం మరోసారి పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సో ఈసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్తో బస్సు యాత్ర చేపట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి కొంత కార్నర్ మీటింగు లేదా సభలు ఏర్పాటు చేయడానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే రుణమాఫీ విషయంలో తెలంగాణలో ఉన్నటువంటి రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇప్పటికీ 20 లక్షల మంది రైతులకు ఇంకా సంపూర్ణమైన రుణమాఫీ కాలేదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ని ఈసారి స్వయంగా రంగంలోకి దించాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఈరోజు సాయంత్రం ఒక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఒక షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారము లేదా రెండవ వారంలో ఈ యొక్క యాత్ర చేపట్టాలని ఇటు బీఆర్ఎస్ పార్టీ కొంత సన్నద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొదటిసారి అంటే 2014 తర్వాత అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళాలని కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. 2014 ముందు కొంత ఉద్యమ నేపథ్యంలో కొన్ని ధర్నాలు, రాస్తారోకాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి పరిస్థితి. సో ఎన్నికల్లో కేవలం కొన్ని సభలు మాత్రము అలాగే బస్సు యాత్రలు చేపట్టినటువంటి కేసీఆర్ మొదటిసారిగా ప్రతిపక్ష నాయకుడిగా ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తున్నాడు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం కేసీఆర్ అంటే ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నాడు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈసారి అవన్నిటి కూడా పటాపంచలు చేస్తూ కొంత ఫామ్ హౌస్లో ఉంటూ కొన్ని వ్యూహరచనలు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద ఇటు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడడానికి సిద్ధమవుతుంది. మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రుణమాఫీ చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్తున్నారు. సో ఈసారి స్వయంగా రంగంలోకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నాడు. దిలీప్.